విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని అప్పులు కొప్పుగా చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అన్ని ప్రభుత్వ శాఖలను గాడిలో పెడుతూ వ్యవస్థలు మెరుగుదిద్దే పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలిపారు. సుమారు 10,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమానికి ఉపయోగించి ప్రజా మన్ననలు పొందారన్నారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల నాయకులు రౌతు కామనాయుడు, ముల్లు రమణ, గర్విడి మండల నాయకులు పైల బలరం, సారిపాక సురేష్, మెరకముడిద మండల నాయకులు తాడ్డి సన్యాసినాయుడు, జనసేన నాయకుడు కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భ్రష్టు పట్టించింది. సంక్షేమం కూడా 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు ట్యాక్సులు పెంచి ధరలు పెంచి ప్రజలు బ్రతకలేనటువంటి స్థితి చేసింది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవకతవకలే ఉన్నాయి అనేటటువంటిది మొన్న ఎల్సిటీ డిపార్ట్మెంట్ చేశారు. అదేవిధంగా అంతకుముందు పోలవరం చేశారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్లలో శ్వేతపత్రం ఇస్తున్నారు. ఏది ఇచ్చినప్పటికి కూడా ఏ డిపార్ట్మెంట్ని ముట్టుకున్నా అవకతవకలు, అవినీతి తాండవం ఆడుతుంది. 14 లక్షల నుంచి 15 లక్షల వరకు అప్పులు తీసుకొచ్చి యువతల సంక్షేమం కానీ అవతల రాష్ట్ర అభివృద్ధి కానీ ఎక్కడ కూడా కనుచూపు మేరలో కనపడటం లేదు. అందువల్ల ఇంత పెద్ద విక్టరీని ప్రజలు ఇచ్చారు. దానికి అనుగుణంగా గత నెల రోజుల్లో పెన్షన్లు 7,000 చొప్పున 5,000 కోట్ల దగ్గర, అదేవిధంగా ఈ జీతాలు ఫస్ట్ వీక్లోనే ఇవ్వడం అనేది చాలా రోజుల తర్వాత ఉద్యోగులకి మొదటి వారంలోనే జీతాలు వచ్చాయి. రెండూ కలిసి దగ్గర 10,000 కోట్ల రూపాయలు. ఇంత అధ్వాన స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెట్టినటువంటి భ్రష్టు పట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాహకంలో 10,000 కోట్లు ఇచ్చి మరి వాళ్ళకి చేయాల్సినటువంటి మరి బాధ్యతని ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఖరీఫ్లో మొత్తం అందరికి కూడా ఎక్కడెక్కడైతే ఎష్యూడ్ వాటర్ సప్లై ఉందో వాటిల్లో కానీ ట్యాంక్ ఇరిగేషన్ కానీ వీటన్నిటికి కూడా వాటర్ను సప్లై చేయాలనేటటువంటిది కూడా మరో నిర్ణయం తీసుకొని ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, రాస్తున్నారు, ప్రతిరోజు పేపర్లో నేను చూస్తున్నాను. అందువల్ల ఈ ఖరీఫ్కి ఇంచుమించు అందరికి కూడా నీరు ఇవ్వడం జరుగుతుంది. పంటని చక్కగా ప్రాజెక్టుల కింద పండిస్తాం. అదేవిధంగా వర్షాకాలంలో కూడా వర్షాధారమైనటువంటి పంటలకు కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి కంటింజెన్సీ ప్లాన్ కానీ, ఖరీఫ్లో చేయాల్సినటువంటి ప్లాన్ కానీ వీటన్నిటినీ పెట్టుకుంటూ మరి ముందుకు నడవాలి అనే ధ్యేయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుండే కృషి ఈ నెల రోజుల్లో మనకి చాలా బాగా విజిబుల్గా కనిపిస్తుంది. అందువల్ల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి, సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్ళటానికి, దేశంలోనే నెంబర్ 1 చేయటానికి ప్రజలు ఏదైతే ఆశించి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారో ఆ విధంగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇంకా ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం జరుగుతుంది.